మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసి 4 రోజులు దాటేసింది. కొత్త సీఎంని పెట్టే ఆలోచన బీజేపీకి ఉందా? సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించలేకపోతున్నారా? రాష్ట్రపతి పాలన విధిస్తారా? బీరెన్ సింగ్ రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏ పార్టీ ఎందుకు ముందుకు రావడం లేదు? రెబెల్స్ అయినా ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? మణిపూర్లో 2 తెగల మధ్య సయోధ్య సాధ్యమేనా? అసలు బీరెన్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలను ఆయన ప్రేరేపించినట్లు లీకైన ఆడియోలోని ఆయన గొంతుకు 93 సారూప్యత ఉందని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆడియో లీక్ అంశంపై కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరుగుతోంది. బీరెన్ పై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ సిద్ధమైంది. సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఉంది. 20 మంది సొంత ఎమ్మెల్యేలే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. బీరెన్ సింగ్ కు స్పీకర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. దీంతో అవిశ్వాసం పెడితే పరువు పోతుందన్న ఉద్దేశంతో బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. The problem is gone. Now the problem we facing is how to bring back normalcy. So I'm just coming here to talk about the రాజీనామా ముందు బీరెన్ సింగ్ కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వారి ఆదేశాల మేరకే వైదొలిగారు. మైతేయి వర్గానికి చెందిన బీరెన్ సింగ్ ఆ వర్గానికి అనుకూలంగా మాట్లాడుతున్న ఆడియో సుప్రీంకోర్టు దాకా చేరింది. ఇందులో కేంద్ర హోంమంత్రి ప్రస్తావన కూడా ఉంది. మైతేయిలు ప్రభుత్వం దగ్గరున్న ఆయుధాలను ఎత్తుకెళ్లనివ్వండంటూ అధికారులకు బీరెన్ ఆదేశాలు జారీ చేశారు. 2 ఏళ్లుగా మణిపూర్లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా బీరెన్ సింగ్ ఆపలేకపోయారు. సరికదా, హింసాగ్నికి మరింత ఆజ్యం పోశారన్న అపవాదు ఉంది. బీరెన్ సింగ్ రాజీనామా ఇప్పటికే ఆలస్యమైందని, అయితే రాజీనామా చేయాల్సింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని కాంగ్రెస్ అభిప్రాయపడింది. 2 ఏళ్లుగా హింస జరుగుతున్నా మణిపూర్లో ప్రధాని మోదీ ఇప్పటివరకు ఎందుకు పర్యటించలేదని, అమిత్ షా సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. The chief minister was talking big, but he realized that the majority of NDA MLAs are not with him. The home minister would have realized there was the audio tape issue that is being heard in the Supreme Court, where the home minister's name has been taken by Shri Biren Singh. So the home minister called the chief minister and told him to resign. But the real question is not the chief minister's resignation. Why is the union home minister, to whom management of Manipur had been subcontracted by the prime minister, what is his responsibility? He has failed miserably. The home minister should resign. And what about the prime minister? Last time prime minister went to Manipur was in January 2022, at the time of the election campaign. After the trouble in Manipur began, on the night of the 3rd of May 2023, 20 months have passed by. The Prime Minister has gone all over the world. He's going to France and America tomorrow. He's gone all over the world. He's gone to Assam. I'm told on the 20th of February he's going to Guwahati. But why isn't he going to Manipur? That is the real question. మణిపూర్లో 2 ఏళ్లుగా మైతేయిలు, కుకీల మధ్య హింస చెలరేగుతుంది. అందులో వందలాది మంది మరణించగా వేలాది మంది నిరాశ్రులయ్యారు. అయితే అల్లర్లలో మైతేయిలను బీరెన్ సింగ్ ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 2023 మే 3వ తేదీన మైతేయిలు, కుకీలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇళ్లను తగలబెట్టుకున్నారు. ఇరు తెగల మధ్య ఒక రకంగా యుద్ధమే జరిగింది. అప్పటి నుంచి ఆ హింస రావణ కాష్టంలో జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామాతో ఎమ్మెల్యేలు కాస్త శాంతించారు. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు 37, నాగా పీపుల్స్ ఫ్రంట్ కు 5, జేడీయూకి చెందిన ఒక సభ్యుడున్నారు. అయితే నాగా పీపుల్స్ ఫ్రంట్ కు బీరెన్ సింగ్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వారంతా బీరెన్ సింగ్ రాజీనామాను స్వాగతించారు. ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన మణిపూర్లో జాతుల హింస తగ్గేలా కనిపించడం లేదు. హింస బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఈశాన్య భారతంలో 33 లక్షల జనాభా ఉన్న ఒక చిన్న రాష్ట్రం మణిపూర్. మయన్మార్ బోర్డర్ ఉన్న ఈ రాష్ట్రంలో డామినేషన్ అంతా మైదాన ప్రాంతంలో ఉండే మైతేయిలదే. కుకీలు ముఖ్యంగా కొండల్లో ఉంటారు. భూమి కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఈ 2 వర్గాలు పోరాడుతున్నాయి. మైతేయిలంతా హిందువులు, కుకీల్లో ఎక్కువ మంది క్రిస్టియన్లు. నాగతెగ ప్రజలు కూడా ఉన్నా వారికి పెద్దగా ప్రాధాన్యత లేదు. కుకీల్లాగే తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని
పోరాడుతున్నారు మైతేయులు. వందల మంది మరణించగా ఇప్పటికీ 50,000 మంది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మణిపూర్లో మైతేయుల జనాభా ఎక్కువ. వీరంతా లోయలో నివసిస్తారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్నారు. కుకీలు, నాగాలు కలిపితే 43% మంది. సీఎం బీరేన్ సింగ్ సైతం మైతేయి వర్గానికి చెందినవారే. అందుకే ఆయన వారి తరపున మాట్లాడేవారనేది కుకీల వాదన. తమను కూడా ఎస్టీలో చేర్చితే కొండల్లో భూములు కొనుగోలు చేస్తామంటున్నారు మైతేయులు. ఈ రకంగా హింసను ప్రేరేపించేవాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా అనేటువంటి కేసు నడుస్తుంది కాబట్టి బీరేన్ సింగ్ గారు తక్షణం తప్పుకోవాలనేటువంటి సుప్రీంకోర్టు చెప్తుంది కాబట్టి ముందే నువ్వు తప్పుకోవాలని నరేంద్ర మోడీ, అమిత్ షా గారు సలహా ఇచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడను నిర్వహిస్తున్న దేశంలో ముస్లింల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు. కుకీలు ఏం పాపం చేశారండి? వాళ్ళు ఎక్కడో అడవి ప్రాంతాల్లో ఉంటే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ మహిళల్ని రోడ్డుకి ఇవ్వడం, నగ్నంగా ఊరేగింపులు చేయడం, వాళ్ళని హత్యలు చేయడం, ఈ ఎంత మన మనుషులు చేసే పనా? డ్రగ్స్ పై బీరెన్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడంతో కొండ ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. వేలాది ఎకరాల్లో నల్లమందును భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. దీంతో తమ నివాసాలను, ఆదాయాన్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని కుకీలు భావించారు. పొరుగునున్న మయన్మార్ నుంచి కూడా వేలాది మంది చొరబడి మణిపూర్లోకి వస్తున్నారు. దీంతో భూమిపై ఒత్తిడి పెరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణను తీర్చలేకపోతోంది. 60 అసెంబ్లీ సీట్లున్న మణిపూర్లో 53% జనాభా ఉన్న మైతేయి వర్గానికే 40 సీట్లున్నాయి. కుకీలకు ఏ పార్టీ సపోర్ట్ చేసినా మైతేయులు దూరమయ్యే ఛాన్స్ ఉంది.